everyone, welcome back to my channel 20 week of pregnancy. సో 20 వారాలలో ఆ గర్భిణీలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాగే 20th వీక్లో శిశువు డెవలప్మెంట్స్ అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆల్సో ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే మనకి నార్మల్ డెలివరీ అవుతుంది, అండ్ ఎలాంటి టిప్స్ పాటిస్తే బేబీ మూమెంట్స్ అనేది తొందరగా మనకు అనేది తెలుస్తుంది. సో ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. 20 వారాల గర్భవతి యొక్క లక్షణాలు అనేది ఎలా ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే ఖచ్చితంగా కామెంట్ అని చేయండి, ఎందుకంటే వీడియో అనేది చేస్తాము, లేకపోతే వెంటనే రిప్లై కూడా ఇస్తూ ఉంటాము. అండ్ ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చాలామంది డౌట్ ఉంటాయి. వీడియోస్ అనేది చేస్తాను, నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై అనేది అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్తాం. అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ మన ఛానల్లో చూసినట్లయితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తాం. అయితే ఈ 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి అయితే తెలుసుకుందాం. చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే మనం ఎన్నో నెలలో ఉన్నామని. సో 20 వారాల గర్భిణి అంటే 5వ నెలలో ఉన్నారని అర్థం అండి. సో ఈ 5వ నెలలో ఆ బేబీ అనేది ఎంత బరువు ఉంటుంది, ఎంత వెయిట్ అనేది, ఎంత హైట్, బరువు ఏ పరిమాణంలో ఉంటుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ 20 వారాల్లో బేబీ అనేది 300 గ్రాముల బరువు అనేది ఉండొచ్చు. సో ఈ 300 గ్రాముల బరువు అనేది బేబీ అందరికీ ఉండకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది బేబీ యొక్క బరువు అనేది. అంటే గర్భిణీ తీసుకునే మంచి డైట్, ఆహార పదార్థాలు బట్టి బేబీ బరువు అనేది పెరుగుతుంది. 20 వారాల గర్భిణీ యొక్క శిశువు యొక్క బరువు 300 గ్రాములు ఉంటే అది హెల్దీ బేబీని అర్థం. సో కొంతమందికి తక్కువగా ఉండొచ్చు, బట్ నో ప్రాబ్లం, భయపడిన అవసరం లేదండి. డెలివరీ సమయానికి వచ్చేసరికి 9th మంత్ 8th మంత్లో బేబీ గ్రోత్ అనేది వీక్లీ 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ పెరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు. సో ఈ 20 వారాలు ఏంటంటే 300 గ్రామ్స్ అనేది ఉంటుంది. బేబీ యొక్క పొడవు వచ్చేసరికి ఏంటంటే 25.5 సెంటీమీటర్స్, అంటే 25 సెంటీమీటర్స్ పొడవు అనేది ఉంటుంది. బేబీ ఏ పరిమాణంలో ఉంటుందంటే, మనకి పెద్ద బనానా ఉంటుంది కదా, సో పొడవాటి బనానా, ఆ బనానా సైజులో బేబీ అనేది పెరుగుతుంది ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. సో అది అండ్ 20 వారాల గర్భిణీకి ఏంటంటే బేబీ అనేది 20 వారాల్లో పెరుగుతున్న బేబీ మొత్తం వినగలదండి. కడుపు చప్పుడు, బయట బాహ్యంగా అంతర్గతంగా అన్ని చప్పుళ్ళు కూడా బేబీకి అనేది వినబడుతుంది. 20 వారాల శిశువుకి అనేది ఇయర్ డెవలప్మెంట్స్ అనేది చాలా చక్కగా జరుగుతుంది, కాబట్టి మనం ఏం మాట్లాడినా, కడుపు పైన చేతులు పెట్టినా, సో ఏం గట్టిగా వినిపించినా సరే బేబీ అనేది దానికి రియాక్ట్ అనేది అవుతుంది. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో శిశువు అనేది అయితే ఈ సమయంలో ఎక్కువగా మూమెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ప్రతి గర్భిణి కూడా 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి మూమెంట్స్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. సో మీకైతే మూమెంట్స్ తెలియట్లేదు అంటే మినిమం 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఆగండి, ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసరికి ఏంటంటే 18 వీక్స్ నుంచి 24 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా బేబీ యొక్క మూమెంట్స్ అనేది తెలియచ్చు. బట్ ఇప్పుడు 20 వారాల్లో ఉన్న ప్రతి గర్భిణీలు కూడా గమనించండి, మీకు మూమెంట్స్ వస్తున్నాయా లేదా అని. నార్మల్గా అయితే ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ అనేది ఖచ్చితంగా మూమెంట్స్ ఇస్తుంది. సో అలా మీకు ఎలాంటి మూమెంట్స్ లేవు, నాకేం తెలియట్లేదు అంటే వెయిట్ చేయండి. 1 వీక్ అయినా సరే వెయిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ మీరు డాక్టర్ని అనేది కన్సల్ట్ అనేది అవ్వాలి, ఎందుకంటే కొంతమంది గర్భిణీలకి లేట్గా ఫామ్ అవుతుంది బేబీ. సో అలాంటి వాళ్ళకి కొంచెం లేట్గానే అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి, కాబట్టి సో మీరు దానికైతే టెన్షన్ పడిన అవసరం లేదు, అదొకటి. అండ్ నెక్స్ట్ ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో శిశువు అనేది ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని మింగుతుందండి, ఎక్కువగా తాగుతూ ఉంటుంది, ఎందుకంటే జీర్ణ వ్యవస్థ కూడా ఈ సమయంలో బేబీకి అభివృద్ధి అనేది చెందుతుంది. అలాగే 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీకి రక్తనాళాల వ్యవస్థ అనేది అభివృద్ధి చేయడం కోసం గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో శిశువుకి ఈ రక్తనాళాల వ్యవస్థ అనేది, ఎర్ర రక్త కణాల వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి అనేది చెందడం కోసం ఖచ్చితంగా ఐరన్ కంటెంట్ ఫుడ్ అనేది మీరు తీసుకోవాలి. అలాగే ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయనేది తెలుసుకుందాం మనం.
అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే చేతి గోళ్ళు ఉంటాయి కదా, నెయిల్స్, ఈ గోళ్ళు ఆ వెంట్రుకల హెయిర్ అనేది చాలా బలంగా దృఢంగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల ఖచ్చితంగా ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి హెయిర్ అనేది రఫ్గా అవ్వడం, కొంతమందికి హెయిర్ గ్రోత్ అవుతుంది, కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే కొంతమందికి చేతి వేళ్ళు గోళ్ళు కూడా బాగా అభివృద్ధి చాలా బలంగా పెరుగుతుంది. అది హార్మోన్ల యొక్క ప్రభావం అది. అండ్ నెక్స్ట్ ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొంతమంది గర్భిణీలకి అంటే ఈ బొడ్డు అనేది పెరుగుతుంది. అంటే బేబీ గ్రోత్ అయ్యే కొద్ది పొట్ట సాగి పైన ఈ బొడ్డు ఉంటుంది కదా, ఈ బెల్లీ బటన్ బయట పొడుచుకొని వస్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే సరిగ్గా నిద్ర పట్టదు ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొంతమంది గర్భిణీలకి. సో అలాంటప్పుడు ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో సరిగ్గా నిద్ర పట్టనప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. సో అదొక లక్షణం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ 20 వారాల్లో కొంతమంది గర్భిణీలకి ఫెడల్ ఎడిమా అంటారు, ఎడిమా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా హార్మోన్ల మార్పుల వల్ల ఎడిమా వస్తుంది. అంటే కాళ్ళు వాపులు, కాళ్ళు పొంగడం, ఈ నరాలు అనేది బయటికి కనిపించడం, ఎక్కువగా ఈ కాళ్ళు వాపులు పొంగులు అనేది కనిపిస్తాయి. సో అదొక సిమ్టమ్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వెన్ను నొప్పి, అంటే బ్యాక్ స్పైనల్ కార్డ్ అనేది ఎక్కువగా ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అయితే కనిపిస్తుంది. సో అది అయితే ఇప్పుడు గర్భిణీలు కొన్ని రకాల చిట్కాలు అనేది పాటించాలి, అవేంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీలకు అనేది మూమెంట్స్ అనేది కొంచెం తెలియాలి. తెలియకపోతే మాత్రం 1 వీక్ అయితే వెయిట్ చేయండి. సో అదొకటి ఆలోచించండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ లెగ్ ఎడిమా, ఫెడల్ ఎడిమా వచ్చింది అనుకోండి, ఎవరికైనా కాళ్ళు వాపులు పొంగులు, అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ వన్ మీరు పడుకునేటప్పుడు కాళ్ళు కింద దిండు అనేది పెట్టుకోవాలి. సో అలా పెట్టుకోవడం వల్ల మీకు ఈ లెగ్స్ అంటే ఈ పాదాల్లో ఉండే నీరు అనేది శరీరానికి కిందకు వస్తుంది. కాబట్టి మీకు కాళ్ళు పొంగులు వాపులు తగ్గే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే లెగ్ ఎడిమా వస్తుందో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ టిప్ అనేది పాటించండి. కాళ్ళ కింద పడుకునేటప్పుడు లేదా కిందని అంటే సోఫాలో కానీ చైర్లో కానీ కూర్చునేటప్పుడు మళ్ళీ కాళ్ళ కింద మీరు చిన్న స్టూల్ అయినా పెట్టుకోవాలి, లేకపోతే దిండైనా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే అప్పుడు మీకు ఆ కాళ్ళు పొంగులు అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుంది, ఎక్కువ రక్త ప్రసరణ అనేది ఫ్రీగా అనేది జరుగుతుంది. సో అది. అండ్ నెక్స్ట్ ఆ బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి వస్తుంది కదా కొంతమంది గర్భిణీలకి, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పడుకునేటప్పుడు ఫ్రీగా స్ట్రైట్గా అయితే పడుకోకండి. ఎందుకంటే ప్రధాన రక్తనాళం అనేది దెబ్బతినే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు బేబీకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఏంటంటే కూర్చునేటప్పుడు బ్యాక్ అనేది అంటే మన వెన్ను దగ్గర ఏదైనా దిండి కానీ ఏదైనా సపోర్ట్గా పెట్టుకొని కూర్చోవాలి. అలాగే పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది తిరిగి పడుకోవడం వల్ల కూడా కొంచెం శరీరం మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థ అనేది బాగా జరిగి వెన్ను నొప్పి తగ్గే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం వాకింగ్ కూడా చేయాలి. వెన్ను నొప్పి వచ్చేవాళ్ళు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వాకింగ్ చేయడం వల్ల కూడా వెన్ను నొప్పి తగ్గే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వెన్ను నొప్పి తగ్గడానికి ప్రెగ్నెన్సీలో కొన్ని బెల్ట్స్ అనేది ఉంటుంది, ప్రెగ్నెన్సీ బెల్ట్స్ అంటారు. సో ఆ ప్రెగ్నెన్సీ బెల్ట్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి వెన్ను నొప్పి తగ్గే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ని పెంచే డైట్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. అంటే బేబీ బరువు పెరిగే విధంగా మంచి డైట్ ఫాలో అయితే బేబీ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది డెలివరీ సమయానికి. సో అది ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి వాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. వాకింగ్ స్టార్ట్ చేస్తే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అండ్ ఆల్సో నార్మల్ డెలివరీ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రీగా బాడీ అనేది రోగ నిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది. అండ్ ఆల్సో బాడీ అనేది ఎప్పుడు యాక్టివ్గా అనేది ఉంటుంది. ఈ 20 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి డైలీ ఒక 1/2 అవర్ అయినా సరే వాకింగ్ అనేది స్టార్ట్ చేయండి ప్రతి గర్భిణీలు కూడాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.